शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव శ్రీ విశ్వావసునామ సంవత్సర ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం నూతనంగా మార్చి 30వ తారీఖు నుంచి మొదలుకొని విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ సంవత్సరం రాజు సేనాధిపతి అర్ఘ్యాధిపతి రవి అయి ఉన్నాడు. సహజంగా రాశి చక్రాల్లో రాజు అనేటువంటి వాడు సూర్యుడు. అలానే నవగ్రహాల్లో కూడా ప్రథమ స్థానం సూర్యుడిదే. ఎందుకంటే సూర్యుడి యొక్క బలం నుంచే మిగతా 8 గ్రహాలకి బలం చేకూరుతుంది. ఛాయాగ్రహాలైనా సరే సూర్యుడి యొక్క ఆధీనంలో ఉండాల్సిందే. కాబట్టి ఈ సంవత్సరం రాజు సూర్యుడై ఉన్నాడు. పూర్వ సస్యాధిపతి వచ్చేసి గురువు అయి ఉన్నాడు. సస్యాధిపతి అని అంటే గురువు గారంటే అంతా కూడా సంపద విషయంలో కానీ ధాన్యం విషయంలో కానీ అనుకూలమైనటువంటి వాతావరణం. అట్లానే అపర సస్యాధిపతి కుజుడై ఉన్నాడు. ఈ కుజుడు మామూలుగా సహజ రాశి చక్రంలో ఉగాది సమయానికి నీచ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఉత్తరాయణ కాలంలో ఏదైతే విశ్వావసునామ సంవత్సరం మొదలైనటువంటి ఉత్తరాయణ కాలంలో కొద్దిగా అధిక ఎండలు, వర్షపాతం తక్కువ ఉండకపోవడం, కాస్త వర్షాకాలంలో అపారమైన వర్షం కురవటం, దీనివల్ల కొద్దిగా ధాన్యం వద్ద ఇబ్బంది పడతారు. అట్లానే రసాధిపతి శని ఉన్నాడు. అలానే నీరసాధిపతి బుధుడై ఉన్నాడు అన్నమాట. ఈ నవనాయకుల్లో 6 పాపులు, 3 శువులు. ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి మేషరాశి మొదలుకొని మేషం, వృషభ, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనాల నుంచి నవగ్రహాల్లో ఏ స్థితిలో ఉగాది సమయానికి ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలుకుని ఎలా ఉంటుంది అనేటువంటిది వివరిద్దాం. రాశి చక్రంలో పెద్ద గ్రహాలంటే బృహస్పతి, శని, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు. ఇవి మార్చి 29 మొదలుకొని సాయంకాలం నుంచి శని సంచారం మీనరాశిలో మొదలవుతుంది. అటులనే ఉగాది సమయానికి బృహస్పతి మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో వృషభ రాశిలో ఉంటారు. మే 10వ తారీఖుకి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది, మే 10 తర్వాత. అట్లానే రాహువు మే 18వ తారీఖు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను మే 18కి సంచారం జరుగుతుంది. ఉగాది సమయానికి ఈ సంవత్సరం చంద్రుడితో మొదలుకొని అన్ని గ్రహాలు కూడా మేషాత్తు మీనరాశిలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. కాబట్టి ఇందులో కొన్ని రాసులకి శుభత్వాన్ని ఇస్తూ కొన్ని రాసులకి కొద్దిగా అవయోగాన్ని అంటే
కొద్దిగా అశుభాన్ని ఇస్తూ చేస్తున్నాయి. పూర్తిగా కాదు, కొద్దిగా మాత్రమే. కాబట్టి ఇందులో ఏ ఏ రాసులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది, ఏ ఏ రాసులకి మధ్యమంగా ఉంది, ఏ ఏ రాసులకి కాస్త అధమ స్థితిలో ఉన్నది అనే దాన్ని మనం వివరిస్తాం. ఇక ఈ సంవత్సరం మిథున రాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాన్నే విశ్వావసునామ సంవత్సరం చెప్తోంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రత్యేకించి మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి గురువు మే 10 తర్వాత గురువు రాశిలోకి రావడం, జన్మరాశిలోకి రావడం వల్ల సహజంగానే ఆయన దేవ గురువు బృహస్పతి కాబట్టి గురువు గ్రహమై ఉన్నాడు. కాబట్టి సువర్ణమూర్తిగా ఉంటాడు. శని ఈ సంవత్సరం అంతా దశమ స్థానంలో తామ్రమూర్తిగా సామాన్యమైన ఫలితాలను ఇస్తూ, రాహుకేతువులు మే 18వ తారీఖు తర్వాత నుంచి సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానము భాగ్యస్థానంలోనూ లోహమూర్తిగా సామాన్యమైన ఫలితాలు ఇస్తూ ఈ రాశి వారికి జన్మగురు సంచారం చేత ఆత్మవిశ్వాసం, ఉత్సాహం బాగుంటుంది. కొత్త విషయాల్లో తెలుసుకోవడం, ఉత్సుకత చూపిస్తారు. విద్యార్థులు కొత్త విషయాల్లో పట్టు సాధిస్తారు. అలానే వీరికి ప్రత్యేకించి అన్ని రంగాల వృత్తుల్లోనూ ఆదాయం పెంచేందుకు ప్రత్యేకమైన మార్గాల్ని ఏర్పరుస్తారు. కారణం రాశిలో జన్మరాశిలో బృహస్పతి సంచారం చేయటం వల్ల సర్వత్రా శుభం. అసలు సహజంగా చెప్పాలంటే సర్వపాపాలను చేసి సర్వపాపాల శుద్ధిని కడిగించేవాడు నవగ్రహాల్లో ఒక్క బృహస్పతి తప్ప ఎవరూ లేరు. ఆ బృహస్పతి మన యందున్నాడు అనుకోండి, మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు. ఇక ఈ రాశి వారికి మీ ఈ స్వభావాల్లో కాస్త అంటే ఈ స్వభావం మేరకు మనిషి యొక్క స్వభావం మేరకు సహనం మరింత స్థిరత్వం పెంచుతాడు. ఆర్థిక పరిస్థితి బాగా బలంగా చేకూరుస్తాడు. బృహస్పతి సహజంగా ఇచ్చేది ఆర్థికంగా అన్ని విషయాల్లోనూ బలంగా ఇస్తాడు. ఆర్థిక స్థితిని బృహస్పతి పెంపొందించేది. కాబట్టి ఆయన మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి కాబట్టి చక్కటి స్థితిని కల్పిస్తాడు. అట్లానే ఆదాయ మార్గాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు విద్య విషయంలో మంచి విజయాన్ని సాధిస్తారు. రాజకీయ సంబంధమైన విషయంలో, సామాజికమైనటువంటి విషయాల్లో చాలా పేరు ప్రతిష్టలు ఉంటాయి. జన్మరాశి గురు సంచారం వల్ల ముఖవర్చస్సు చాలా చక్కగా ఉంటుంది. పుంసన్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాముడికి బృహస్పతి ఉచ్చస్థానంలో ఉండటం వల్ల చక్కటి తేజస్సు కలిగి ఉంటారు. అట్లానే ఈ రాశి వారికి బృహస్పతి చక్కటి రాశి చక్రంలో ఉండటం వల్ల చక్కటి ముఖవర్చస్సు కలిగి ఉంటారు. ప్రత్యేకమైన ఆకర్షణ, విద్యార్థుల్లో చదువుల్లో విజయం, వైవాహిక జీవితంలో మంచి ఆనందకరమైన జీవితం గడుపుతారు. వ్యాపారంలో మంచి పురోగతి. అట్లానే ధార్మిక కార్యక్రమాలు, ప్రత్యేకించి బృహస్పతి ఆధ్యాత్మికమైన ధార్మికమైన కార్యక్రమాలు, విశేషించి క్షేత్ర దర్శనాలు చేయడం, అట్లానే గురువుల్ని సందర్శించడం. మనకి చాతుర్మాన్యాయ గురుపీఠాలు ఉన్నాయి కాబట్టి అందుట్లో మనకి దక్షిణామ్నాయ పీఠంగా శృంగేరి ఉంటుంది. కాబట్టి కంచి ఉంది. ఈ పీఠాలని దర్శనం చేయటం, విశేషించి ఆయన రాశికి మనకి రాశికి ఆగ్నేయ స్థానం అంటారు. అంటే రాశిని మేషరాశి మొదలుకొని మీన రాశి వరకు తూర్పు అయితే బృహస్పతి ఆగ్నేయ స్థానం అంటే దక్షిణ భాగానికి ఎక్కువ గురువులు దర్శనం చేయడం ఎక్కువగా కర్ణాటక, అట్లానే చెన్నై, అట్లానే కేరళ, శృంగేరి ఇలాంటి గురుపీఠాలకి వెళ్ళి దర్శనాలు చేయడం జరుగుతుంది. అలానే శని భాగ్య రాజ్యాధిపతి అయ్యి మీనరాశిలో ఉండటం వల్ల దశమ స్థానం చాలా విశేషంగా ఉంటుంది. మీ కోరికలు చాలా వరకు కూడా వృత్తి విషయంలో అనుకూలిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది. స్వదేశం కన్నా కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళకి మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. మీ తల్లిదండ్రులకి కాస్త అంటే భాగ్యాధిపతి దశమంలో ఉండటం వల్ల కొద్దిగా చిన్న చిన్న అనారోగ్యాలు, నీటి సంబంధమైన అనారోగ్యాలు, కాస్త ఎముకకి సంబంధించినటువంటి విషయంలో అనారోగ్యం
నరానికి సంబంధించిన విషయంలో కొద్దిగా అనారోగ్యం అనేటువంటిది కొద్దిగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అలానే సంతానం, ఉన్నత విద్య, వారసత్వ సంబంధమైనటువంటి సంక్రమించే ఆస్తులు కూడా మీకు చక్కగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ద్వితీయ స్థానాధిపతి అయిన చంద్రుడు మీకు ఆ సమయంలో ఆహ్, ఏకాదశంలో ఉన్నప్పటికీ చంద్రుడి యొక్క స్థితి మనం ప్రతిరోజు రోజు మారుతుంది గానీ, ఈ ఈ సంవత్సరం ఉత్తరార్ధంలో అంటే ఉత్తరాయణ కాలంలో కుజ సంచారం, ఉగాది నుండి మొదలుకొని కుజ సంచారం ద్వితీయ స్థానంలో నీచలో ఉండటం వల్ల కాస్త మాటని అదుపులో పెట్టుకోవాలి. కోపంగా మాట్లాడటం, అంటే మనకేముందిలే అనేటువంటి అహంతో మాట్లాడడం అనేటువంటిది తగ్గించుకోవాలి. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఆయన ఆహ్, చక్కటి అంటే సంతాన స్థానాన్ని దృష్టి పెట్టి చూడటం వల్ల సంతాన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే చక్కటి సంతానం వస్తుంది. ఈ సంవత్సరం సంతానం లేని వారికి కమలల సంతానం గూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహ్, పుత్ర సంతానం ఉంది. కమలల సంతానం గూడా ఉండే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం వీరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం చాలా విశేషం. క్షేత్ర దర్శనం చేయడం, అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి షష్ఠి తిథి నాడు విశేషంగా ప్రతి షష్ఠి నాడు స్వామివారికి అభిషేకం చేయటం అనేటువంటిది చాలా వరకు అనుకూలత ఉంటుంది. అట్లానే ఆనందకరమైన జీవనం మిథున రాశిలో ఉండటం వల్ల, అంటే బృహస్పతి రాశిలో ఉండటం వల్ల ఆనందకరమైన జీవనం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం విశ్వావసు సంవత్సరం అన్నింటా శుభకరం జరుగుతుంది మిథున రాశి వారికి. శుభం.